జగన్ చేసిన తప్పుని సరిచేసే ప్రయత్నం లోకేష్ చేశారు. ఒకటి చేశారు, ఇంకోటి చేయాల్సి ఉంది. ఒకటి ఏంటయ్యా అంటే చిన్నపిల్లలకి, స్కూల్ పిల్లలకి అమ్మ ఒడి ఇవ్వడం వెరీ గుడ్. పుస్తకాలు 10వ తరగతి వరకు ఇవ్వడం, ట్యాబ్స్ ఇవ్వడం 8th క్లాస్ వాళ్ళకి, అట్లాగే సిస్టమ్స్ మార్చడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసుకొచ్చింది. బట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి విద్యా దీవెన డబ్బులు, ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో వాళ్ళ తల్లుల ఖాతాలో వేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళకి పుస్తకాలు తీసేశారు. లోకేష్ మొన్న విద్యాశాఖ మంత్రిగా ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు, ప్రమాణ స్వీకారం అయితే అయిపోయింది. అధికారులతో సమీక్ష సందర్భంగా ఈ విషయం అడిగినప్పుడు పుస్తకాలు లేదండి, ఇంటర్మీడియట్ వాళ్ళకి పుస్తకాలు ఏమి లేవండి అని చెప్పుకొచ్చారు. వెంటనే అదేంటి, ఎవరు తీసేశారంటే జగన్ వచ్చాక తీసేశారని చెప్పారు. పుస్తకాలు, బ్యాగు, ఏదైతే కాలేజీ పిల్లలు వాడేటటువంటి బ్యాగులు, బ్యాక్ ప్యాక్ కూడా కొని ఇవ్వమని చెప్పారు. తద్వారా యువతరానికి దూరమైన తెలుగుదేశాన్ని దగ్గర చేర్చేటటువంటి అంశం. ఇప్పుడు ఆ పుస్తకాలు గవర్నమెంట్ ఇచ్చిన, అంటే గవర్నమెంట్ కాలేజీల్లో చదివే పిల్లలకి, ఇది లోకేష్ చేసినటువంటి ఒక అద్భుతమైన మార్పు. రెండవది, ఇంకా కావాల్సిందల్లా ఆ విద్యా దీవెన నిధులు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్వి కాలేజీల ఖాతాల్లోకి వేస్తే కాలేజీలు బాగుపడతాయి, ప్రైవేట్ కాలేజీలు అదే సందర్భంలో అవి దుర్వినియోగం కాకుండా ఉంటుంది. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఇంకొకటి చేయాల్సి ఉంది. ఫీజు రియంబర్స్మెంటు రాజశేఖర రెడ్డి హయాంలో పీజీకి కూడా ఉండేది, చంద్రబాబు గారి హయాంలో కూడా ఉండేది. ఇప్పుడు అది జగన్ వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ పీజీకి తీసేశారు. దాంతో సఫర్ అయ్యారు అనేక మంది. డిగ్రీతో క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డబ్బున్నోళ్లే పీజీలు చేస్తున్నటువంటి పరిస్థితి. అది కూడా చేయగలిగితే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ మరింత అద్భుతం సాధించినట్టే.